తుంగభద్ర రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ప్రాజెక్టులపై ఇరిగేషన్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. ఈ సమావేశానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవగా తుంగభద్ర ప్రాజెక్టుపై ఇరిగేషన్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ మీటింగ్లో అంతర్రాష్ట్ర నదీ జల వివాదంపైన చర్చిస్తున్నారు. తుంగభద్ర నదిపై కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు చేపడుతున్న ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోవైపు రేపు ఏపీ, తెలంగాణ, కర్ణాటక సీఎంలు సమావేశం కానున్నారు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లా మునిరాబాద్ దగ్గర తుంగభద్ర డ్యాం కి కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి 3 రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఏం చర్చిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరింత సమాచారం ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. సుమా, తెలంగాణ ప్రభుత్వం తుంగభద్ర అదేవిధంగా అంతర్జాతీయ నదీ జల వివాదాలకు సంబంధించిన అంశాలపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఈరోజు ఇటు జలసౌధలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఇటు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ఇక ఆ అంతర్జాతీయ నదీ వివాదాలకు సంబంధించి ఏ అంశాలు ఉన్నాయనే విషయాలు, అదేవిధంగా తుంగభద్ర నది వల్ల అక్కడ కడుతున్న ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు కలిగే నష్టాలపైన ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. మొత్తంగా కృష్ణా, అదేవిధంగా తుంగభద్ర, ఇతర నదీ వివాదాలకు సంబంధించిన అంశాలపైన ఈరోజు ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే తుంగభద్ర పైన అటు కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు చేపడుతున్న ప్రాజెక్టులు, కాలువల నిర్మాణం కావచ్చు, ఈ రిజర్వాయర్లు కావచ్చు, వీటన్నిటి విషయంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతోంది. నీటిపారుదల శాఖ ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. జలవనరుల శాఖ కూడా లేఖలు రాసింది. అదేవిధంగా కేఆర్ఎం బోర్డుకు, తుంగభద్ర బోర్డుకు కూడా ప్రత్యేకంగా లేఖలు రాసిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తుంగభద్ర నదిపై చేపడుతున్న కొత్త ఎత్తిపోతల పథకాలు, కాలువల నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతోంది. ఈ ప్రాజెక్టుల వల్ల మహబూబ్ నగర్ జిల్లా, అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్డీఎస్, అదేవిధంగా తుమ్మిళ్ళ, భీమా ప్రాజెక్టులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది. నీటిని నష్టపోవాల్సి వస్తుంది, తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలను కోల్పోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఇందులో భాగంగా ఇక వీటి వల్ల దిగువకు రావాల్సిన, ఈ తెలంగాణకు రావాల్సిన జలాల తీవ్ర అంతరాయం కలుగుతుంది, ఆటంకం ఏర్పడుతుంది. అయితే ఒకవైపు ఏపీ ప్రభుత్వం కూడా కృష్ణానది నుంచి కేసీ కెనాల్కు వాడుకునే నీటిని తుంగభద్ర హై లెవెల్ కాలువకు మళ్లిస్తోంది, అక్కడ నుంచి వేరే ప్రాంతానికి మళ్లిస్తుంది. ఈ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పుపడుతోంది. ఇక ఎలాంటి అనుమతులు లేకుండా కృష్ణా జలాలకు ట్రిబ్యునల్ అవార్డులు విరుద్ధంగా ఏపీ ఈ మార్పులు చేస్తోందని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తూ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఇటీవల అక్రమ మళ్లింపులు, ఆర్డీఎస్ ఆయకట్టుకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే విషయాలపైన కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇటు కేంద్రం దృష్టికి తీసుకొచ్చింది. అయితే ఈ అన్ని అంశాలపై ఇప్పుడు కర్ణాటకలో రేపు ఏదైతే ప్రధానంగా కొత్తగా నిర్మిస్తున్న తుంగభద్ర డ్యామ్ స్పిల్వే 33 క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవం ఉన్నది. మునిరాబాద్ వద్ద జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇటు కర్ణాటక సీఎం పాల్గొంటున్నాడు. అదే సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా తుంగభద్ర నది జలాలు, అంతర్జాతీయ నది వివాదాలకు సంబంధించిన అంశాలపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ జలసౌధలో సన్నాహక సమావేశాన్ని, సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సుమ. థ్యాంక్ యూ తిరుపతి చారి.